హే వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అన్నమాట. సో ఫస్ట్ మీల్ ప్రిపరేషన్ ఎలా చేయాలో బేబీస్కి చూసుకుందాం హెల్తీగా. అండ్ దెన్ ఎంత మంచిగా మీల్ ప్రిపేర్ చేసినా బేబీస్కి తినిపించడం పెద్ద టాస్క్ మాట. సో వాళ్ళు తినరు సరిగ్గా, లేదా మొబైల్ చూపించడం, లేదా బయట తిప్పడం, లేదా వాళ్ళ నోట్లో అలానే పెట్టేసుకొని మింగకుండా అలానే ఉండడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో మనకి కేర్ చేసే వాళ్ళ మామ్స్కి కానీ, గార్డియన్స్కి కానీ, గ్రాండ్ పేరెంట్స్కి కానీ కొంచెం వచ్చేస్తుంటే స్ట్రెస్గా ఫీల్ అవుతుంటారు, ఇబ్బందిగా అవుతుంది. నేను ఎలా ఫాలో అయ్యేదానంటే, నాకు అసలు బేబీకి తినిపించడం చాలా ఈజీ అయిపోయేది మాట. అసలు కొన్ని టిప్స్ ఫాలో అయ్యేదాన్ని, లైక్ ఎప్పుడు తినిపించాలి, ఎట్లా తినిపించాలి అనేది మేబీ మీకు కూడా యూజ్ అవ్వచ్చు అనేది ఈ వ్లాగ్ రికార్డ్ చేశాను. కంప్లీట్గా చూసండి. క్లిప్స్ అనేది ఎప్పటి నుంచో నేను తినిపిస్తున్న క్లిప్స్ అనేది వీడియో తీసేసుకొని పెట్టాను అనమాట, చూడండి. అండ్ ఇప్పుడు మీల్ ప్రిపరేషన్కి వచ్చేస్తే, నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి పాపకి మకానా పఫ్డ్ రైస్ అండ్ ఈ పౌడర్ వచ్చేసి మినప్పప్పు అండ్ ఫ్లాక్సీడ్స్ డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకున్నాను. అండ్ వాల్నట్స్ వాడుతున్నాను, డేట్స్ స్వీట్నెస్ కోసం. బేబీకి ఇప్పటి వరకు మనం ఆల్టర్నేట్గా జాగరీ కానీ షుగర్ కానీ అలాంటివి ఏం వాడమాట. అవి అస్సలు వాడకూడదు 2 years లోపల, ఎందుకంటే అవి డోపమైన్ హిట్ చేసి వాళ్ళు హైపర్ యాక్టివ్ అయిపోతారు. సో అందుకే నేను యూస్ చేయను. సో ఇప్పుడు కొంచెం వాటర్ తీసుకుని దాంట్లో సోంఫ్ యాడ్ చేశాను. సోంఫ్ ఆర్ జీరా, వాము ఏదైనా వాడచ్చు డైజెషన్ కోసం. సో దాంట్లోనే మనం ఇప్పుడు మఖానా కానీ పఫ్డ్ రైస్, వాల్నట్స్ అండ్ డేట్స్ అన్నీ వేసేసి తర్వాత ఈ పౌడర్ ఉంటుంది కదా, మినప్పప్పు అండ్ ఫ్లాక్సీడ్స్ పౌడర్ యాడ్ చేసి కొంచెం సేపు బాయిల్ అవ్వనిద్దాం. తర్వాత మిక్సీ పట్టేసుకోవచ్చు. ఇందులోనే మనం బనానా కానీ క్యారెట్ కానీ అలాంటివి కూడా కొంచెం వేసుకోవచ్చు అన్నమాట కావాలంటే, లేదంటే ఇలా ప్లెయిన్గా కూడా పెట్టేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఇప్పుడు మెయిన్ టాస్క్ ఏంటంటే, ఎంత హెల్తీగా మనం మీల్ ప్రిపేర్ చేసినా తినిపించడం అనేది కష్టమైపోతుంటుంది కదా పిల్లలకి. సో నేను కొన్ని ఫాలో అయ్యేదాన్ని అన్నమాట. ఇది కూడా నాకు స్టార్టింగ్ స్టేజ్లో నేను ఇలానే ఇబ్బంది పడేదాన్ని. అంటే తినడానికి ఇలా నోట్లో పెట్టుకునేది, లేదా టైం పట్టేది, లేదా సరిగా తినేది కాదు కంప్లీట్గా ఫుడ్ని. సో అప్పుడు నాకు కూడా ఏంటి ఇలా చేస్తుంది ఏంటి అనుకునేదాన్ని. అప్పుడు కొంచెం రీసెర్చ్ చేశాక కొన్ని యూజ్ అయ్యామాట. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి 4 టిప్స్ అయితే చెప్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి డిమాండ్ ఆన్ ఫీడింగ్ మాట. ఆమెకి ఆకలి వేసినప్పుడు పెడితేనే, అంటే పిల్లలకి ఆకలి వేసినప్పుడు పెడితేనే వాళ్ళు తింటారు, లేదంటే అస్సలు తినరు మాట. సో నేను ఫస్ట్ థింగ్ ఏం చేసేదాన్ని అంటే, ఆమెకి 9 o'clock ఆర్ 8:30కి అట్లా బ్రేక్ఫాస్ట్ అయిపోతే ఆమెకు ఆకలి వేసే వరకు లంచ్ అనేది పెట్టేదాన్ని కాదన్నమాట మధ్యలో. సో అదొకటి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ యాక్టివిటీస్. చూడండి, ఇప్పుడు నేను చెట్లకి వాటర్ ఏమంటే వేస్తుంది మాట. ఇట్లా ఏదో ఒక యాక్టివిటీని బయటికి బాల్కనీ తెచ్చేసి ఇట్లను బయట వాళ్ళకి కూర్చోబెట్టి ఇట్లా క్లీన్ చేయమ్మా అంటే క్లీన్ చేసేది, వాటర్ ఏమంటే వాటర్, ఇవన్నీ కూడా వాళ్ళు రిఫరెన్స్, వాళ్ళు చూస్తారు మనల్ని, మమ్మీ వాళ్ళు ఏం చేస్తున్నారు, అవి ఎప్పటి నుంచో చూసి వాళ్ళకి అలవాటు అయిపోతుంది, ఇలా చేయమ్మా అంటే అలా చేస్తారు. సో ఈ ఒకటి యాక్టివిటీస్ చేయించడం, ఏదైనా పిక్ అండ్ డ్రాప్ యాక్టివిటీస్ కానీ ఏదో ఒక యాక్టివిటీ చేపిస్తూ తినిపించేదాన్ని. సో దట్ ఈజీ అయిపోయేది. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డిమాండ్ ఆన్ ఫీడింగే. వాళ్ళకి ఆకలి వేసినప్పుడు పెడితే ఖచ్చితంగా తినేస్తుంది. ఆమె ఫింగర్ సక్ చేయడం కానీ, లేదా మామ అడిగేది మాట నన్ను పాప. సో అప్పుడు పెట్టేదాన్ని. నాకు అసలు ఒక 10 minutesలో ఫుడ్ అనేది ఫినిష్ చేసేసేది. లేదా ఇట్లాంటి యాక్టివిటీస్ చేయించేదాన్ని మాట, బయటికి తీసుకొచ్చి బాల్కనీలో ఇలా కూర్చోబెట్టి చేయించేదాన్ని. సో దట్ అదొకటి ఈజీ అయిపోయింది. ఇంకా థర్డ్ థింగ్, మన మైండ్ సెట్ మనం సెట్ చేసుకోవాలి. ఎట్లా అంటే బేబీస్ ఫేస్లో మనం ఉండాలి, మన ఫేస్లో మనం ఉండి వాళ్ళని ఇట్లా తిను అని చెప్పడం కానీ, ఇట్లా ఓవర్గా ఫీడ్ చేయడం అలా చేయకూడదు. వాళ్ళ చెయ్యి ఎంత ఉందో అంత ఫుడ్ ఒక పూటకి సరిపోద్ది. సో అంతే పెడితే చాలు. ఇంకా వాళ్ళు తినేసాక వద్దు అన్నప్పుడు కూడా మనం కుక్కకూడదు అన్నమాట. వాళ్ళకి అది అవసరం లేదు, వాళ్ళు తినేంత పెడితే చాలు అప్పటికి. అండ్ ఇంకొకటి ఏంటంటే, వాళ్ళకి మనలాగా ఒక దగ్గర కూర్చొని తినరు. సో వాళ్ళ మూమెంట్ అనేది ఉంటూ ఉంటుంది. సో మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఓకే వీళ్ళు ఎలానే తింటారు అని చెప్పేసి పెట్టేసుకోవాలి. అండ్ వాళ్ళతో వాళ్ళలాగా చిన్నపిల్లల్లాగా మనం ఆడుకోవాలి. అలా అయితే వాళ్ళకి ఇంట్రెస్ట్ పుడుతుంది. మనలాగా మన స్టేజ్లో ఉండి మనం అలా చేయకూడదు. అప్పుడే మనం వాళ్ళ చైల్డ్హుడ్ని మనం మంచిగా ఎంజాయ్ చేస్తాం. అండ్ మనం కూడా ఇప్పుడు ఎంత పెద్దగా అయినా కూడా మన చైల్డ్హుడ్ మెమరీసే మనం చూసుకుంటాం. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏవైనా కానీ మన మమ్మీ వాళ్ళు కూడా అవే చెప్తుంటారు. సో మన పాప వాళ్ళ చైల్డ్హుడ్ కూడా మనకి మంచిగా ఉండాలి, మనం మంచిగా ఎంజాయ్ చేయాలి, అసలు కొట్టకుండా చూసుకోవాలి. కాబట్టి
ఇవన్నీ ఫాలో అవుతూ హ్యాపీగా ఎవ్రీడే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటూ మనం కొన్ని వాళ్ళకి నేర్పిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండాలి. అట్లీస్ట్ ఓన్లీ 4 years వరకే మనం చూసే తర్వాత వాళ్ళు స్కూలింగ్కి వెళ్ళిపోయాక అస్సలు వాళ్ళు మనల్ని పట్టించుకోరు. వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ ఫుడ్ అదే సరిపోద్ది. సో ఫస్ట్ 6 years అయితే ఖచ్చితంగా మనం వాళ్ళకి మంచిగా అన్ని గుడ్ హ్యాబిట్స్ నేర్పించడము, ఫుడ్ మంచిగా తినిపించడం, ఇవన్నీ మనమే చేయాలి. తర్వాత వాళ్ళతో మనం చేయించుకుంటూ ఉండాలి. తర్వాత ఫ్రెండ్లీగా ఉండాలి. ఈ స్టేటస్ అనేటి మనం ఫాలో అవుతూ ఉండాలి. అండ్ పార్ట్నర్ కూడా ఇంపార్టెంట్. మనకి లైఫ్ పార్ట్నర్ కూడా చాలా సపోర్టివ్గా ఉండాలి. ఎందుకంటే ఒక్కరితోనే ఇది ఇంపాసిబుల్, అంటే పాసిబుల్ కాకపోతే ఓవర్ స్ట్రెస్ అయిపోతుంటుంది అనమాట. సో మేము ఇట్లా బయటకు తీసుకొచ్చినప్పుడైనా పార్ట్నర్ అనేది వాళ్ళ పాపను ఆడిపిస్తూ అలా చేపిస్తూ అండ్ ఆమెని ఇంట్రెస్టింగ్గా ఫీల్ చేయాలి. మొబైల్స్ అస్సలు చూపించకూడదు. మొబైల్ చూపిస్తే వాళ్ళు ఏం తింటున్నారో, ఎంత తింటున్నారో, ఏం ఫుడ్ వాళ్ళకి అసలు తెలియదు. సో మేము ఇట్లా బయటకు తెచ్చినప్పుడైనా వాళ్ళ డాడీ అలా బయట తిప్పుతూ ఏమైనా ఆడిపిస్తూ వచ్చి తినేసేది మాట. ఒక ముద్ద అనగానే తినేసి ఇంకెళ్ళి మళ్ళీ ఆడుకునేది. సో తనకు అర్థమవుతుంది ఆకలి వేసినప్పుడు తినాలి అని. లేదు 4th థింగ్ ఇంకేం చేస్తుండే అంటే ఇవన్నీ ఫాలో అవుతూ ఇంకా అసలు వినట్లేదు ఎప్పుడైనా అన్నప్పుడు ఆడియో సాంగ్స్ పెడతాం అన్నమాట. వీడియో సాంగ్స్ కాకుండా ఆడియో సాంగ్స్ పెట్టి ఆ సాంగ్తో పాటు నేను పాడుతూ అలా చేస్తుంటే మాది వింటూ అట్లా అయినా తినేసేది మాట. సో ఈ టిప్స్ అన్నీ నాకు ఈజీగా వర్కౌట్ అయినాయి. ఎందుకంటే వాళ్ళకి డిస్ట్రాక్షన్స్ అంటే మొబైల్ చూపించు అలా కాకుండా ఇవన్నీ బెస్టే కదా. వాళ్ళకి యాక్టివిటీ అవుతుంటుంది, మనం హ్యాపీగా ఉంటాం, హ్యాపీగా తింటారు. వాళ్ళు తింటేనే కదా మనం హ్యాపీగా ఉంటాం. సో ఇవన్నీ అండ్ లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పేషెన్స్. మన పేషెన్సే వాళ్ళకి కీ మాట. ఎందుకంటే ఎంత పేషెంట్గా ఇవన్నీ చేస్తుంటే వాళ్ళు అంత హెల్తీగా హ్యాపీగా ఫుడ్ తినేస్తుంటారు. సో ఈ వ్లాగ్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటా. అప్కమింగ్ వీడియోస్లో నేను పాపకి కొన్ని ప్రోటీన్ పౌడర్